నిఫా వైరస్ తో కేరళలో ఒక యువకుడు మరణించాడు. అయితే ఈ వైరస్ మరింత విజృంభిస్తుందా? నిఫా దెబ్బకు నిద్ర కరువవుతుందా? గతంలో కేరళలో 18 మందికి నిఫా వైరస్ సోకగా 17 మంది మరణించారు. అంటే మళ్లీ మరణ మృదంగం మోగుతుందా? పందులు గబ్బిలాల్లో ఉండే వైరస్ మనుషులకు ఎలా సోకింది? కేరళలోని మల్లపురంలో 24 ఏళ్ల యువకుడు నిఫా వైరస్ వల్లే చనిపోయాడని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ధృవీకరించారు. ఈ వైరస్ సోకితే మరణించే ఛాన్స్ 75% ఉంది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మరణించడంతో ఆయనతో కాంటాక్టులో ఉన్న 151 మందిని ప్రభుత్వం గుర్తించి వారిని ఐసోలేషన్ లో పెట్టింది. బెంగళూరు నుంచి రాష్ట్రానికి చేరుకున్న మలప్పురానికి చెందిన వ్యక్తికి ఇది సోకి మరణించారు. ఆయన తన స్నేహితులతో కలిసి వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు గుర్తించారు. ఇతడితో సన్నిహితంగా మెలిగిన వారిలో 5గురికి జ్వరం, ఇతర లక్షణాలు కనిపించాయి. చనిపోయింది ఒకరే కదా అని నిఫా వైరస్ ను లైట్ గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ వైరస్ సోకితే మరణాల రేటు 75% ఉంటుంది. పందులు, ఫ్రూట్ బ్యాట్ జాతికి చెందిన గబ్బిలాల వల్ల మనుషులకు సోకుతుంది. ఒకసారి మనిషికి సోకితే అది వారి నుంచి ఇతరులకు వస్తోంది. గబ్బిలాలు, పందుల రక్తం, మూత్రం, ఉమ్ము లాంటి ఫ్లూయిడ్స్ లలో ఈ నిఫా వైరస్ ఉంటుంది. ఇది ఒకసారి మనిషికి సోకితే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. 4గురికి ఈ వైరస్ సోకితే వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టకపోతే 3 చనిపోయారు. డెత్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. జూనోటిక్ ఇన్ఫెక్షన్ అంటారు. అంటే గబ్బిలాలు గాని లేకపోతే పందుల నుంచి హ్యూమన్ బీయింగ్స్ కి అంటే మనుషులకి వ్యాప్తి చెందే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ యొక్క నిపా వైరస్ ఏదైతుందో ఇది 2018లో దాదాపుగా 17 మందిని కేరళలో చనిపోవడం జరిగింది. సో ఇలాంటి వైరస్ ని మొదటగా కేరళలో ఎందుకు అంటే ఎక్కువగా ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎక్కువగా కేరళకు వస్తుంటారు. అందులో కేరళ వాళ్ళు పర్టికులర్ గా ఈ వైరస్ ని కనుగొనడానికి రెగ్యులర్ గా వాళ్ళు టెస్టులు చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కానీ వైరల్ టెస్టులు కానీ పర్ఫెక్ట్ గా రెగ్యులర్ గా చేస్తారు. కాబట్టి అక్కడ ఫస్ట్ ఈ వైరస్ ని తెలుసుకోవడం జరిగింది. నిఫా వైరస్ సోకితే మాస్కులు ధరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మహమ్మారిగా వ్యాప్తి చెందే లక్షణం ఉండటం వల్ల దీన్ని ప్రయారిటీ పాథోజన్స్ లిస్టులో చేర్చింది WHO. యాంటీబయాటిక్స్ ను తట్టుకోగలుగుతూ మానవాళికి తీవ్ర ముప్పు కలిగించే వ్యాధి కారకాలను WHO ప్రయారిటీ పాథోజన్స్ లిస్టులో చేరుస్తుంది. వైరస్ సోకితే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పితో పాటు మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కళ్ళు తిరగడం, మగతగా అనిపించడం, స్పృహ తప్పడం, మెదడువాపు, న్యూమోనియా, ఇతర తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ లక్షణాలున్న వారు వెంటనే చికిత్స పొందాలి. ట్రీట్మెంట్ యాజ్ సచ్ ట్రీట్మెంట్ ఏం లేదండి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, దగ్గు, జలుబు, జ్వరానికి ఎలాగైతే మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తామో ఆ ట్రీట్మెంట్ ద్వారా సిమ్టమ్స్ కంట్రోల్ చేయడం, ఐసోలేట్ చేయడం, జాగ్రత్త పెట్టడం చాలా ఇంపార్టెంట్. దానికి తోడు యాంటీవైరల్ డ్రగ్స్ కూడా ఉన్నాయి. దీనికి రిబివిరిన్ అని లేకపోతే ఒక 3-4 వెరైటీస్ ఆఫ్ యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి. అవి ఇవ్వటం వలన కూడా మనం ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయొచ్చు. దీనికి ఇప్పటివరకు వ్యాక్సిన్ అంటూ రాలేదు. సో మనకు ఈ నిపా వైరస్ ని నుండి కాపాడుకోవాలి అనుకుంటే యానిమల్స్ నుంచి దూరంగా ఉండడం. ఎందుకంటే ఈ యానిమల్స్ మనం ఇంట్లో ఉండే యానిమల్స్ కానీ బయట ఉండే యానిమల్స్ వల్ల మనకి ట్రాన్స్మిట్ అయ్యే టచ్ లో పోతే ట్రాన్స్మిట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరికొన్ని కేసుల్లో నిఫా ఇన్ఫెక్షన్ ఎన్సెఫలైటిస్ కు దారితీస్తుంది. మెదడును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ వైరస్ సోకితే అంతే సంగతులు. ఎందుకంటే దీనికి చికిత్స లేదు, వ్యాక్సిన్లు లేవు. వైరస్ లక్షణాలను గుర్తించి వ్యక్తి కోలుకునేందుకు సహకరించేలా మాత్రమే ప్రస్తుతం చికిత్సను అందజేస్తున్నారు. కలుషితమైన ఆహారం, ఈ వ్యాధి సోకిన వ్యక్తితో కాంటాక్ట్ అవ్వడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఆవాస ప్రాంతాలు తగ్గిపోతూ ఉండటంతో మనుషులకు దగ్గరగా జంతువులు నివసిస్తున్నాయని, దీంతో జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకడం పెరుగుతోంది. రెండు 2018లో కేరళలోని కోజికోడ్, మలప్పురం జిల్లాలలో 18 నిఫా వైరస్ కేసులు బయటపడితే అందులో 17 మంది మరణించారు. 2019లో ఎర్నాకులం జిల్లాలో ఒక నిఫా వైరస్ కేసు నమోదైంది. అయితే 2021లో చాతమంగళం గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు వైరస్ బారిన పడి మరణించాడు. అందుకే గబ్బిలాలకు, పందులకు వీలైనంత దూరంగా ఉండాలి.